ఒక దేశ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని వెంట ఎవరున్నారు అన్న వివరాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. అది కూడా యుద్ధ సమయంలో ప్రాణాలకు అపాయం ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు మరింత కష్టం. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చేందుకు ఈ లక్ష్యాన్ని చాలా సులభంగా నిర్వహించి 100% విజయం సాధించాయి అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు, CIA, మొసాదులు. వాటిని అంతే ఖచ్చితంగా అమలు చేశాయి వాటి వైమానిక దళాలు. అయితే ఖమేనీని హతమార్చడం అన్న ఆపరేషన్ వెనుక ఏండ్ల తరబడి నిఘా వర్గాలు చేసిన కృషి చాలా ఉంది. ఈ నిఘా నిన్ననో మొన్ననో ప్రారంభించినట్టు కాదు. సంవత్సరాల నుంచి ఎంతో ఓపికగా కాచుకొని ఎట్టకేలకు 86 ఏళ్ల ఖమేనీనిపై దాడి చేసి లేపేశాయి. ఖమేనీని లేపేయడానికి సంబంధించి ఇప్పటికే పలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో డెంటల్ చిప్ విధానం ఒకటి. అందులో దంత ట్రాకింగ్ పరికరాలు అమర్చడం నుంచి ఖమేనీని సన్నిహితులకు సంబంధించి పుట్టుమచ్చలు సేకరించినట్టు సమాచారం. ట్రాఫిక్ కెమెరాలు, యాప్లు, ఛానళ్లు హ్యాకింగ్ చేయడం మరో విధానం. ముందుగా దంతాలను ఎలా ట్రాక్ చేశారో పరిశీలిస్తే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ తమ డాక్టర్లు, దంత వైద్యులను ఎప్పటి నుంచో ఇరాన్ లో మోహరించింది. ముఖ్యంగా మిలిటరీ వారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో వీరు తమ క్లినిక్లను తెరిచేవారు. వారు తమ దగ్గరకు వచ్చే ఇరాన్ మిలిటరీ అధికారులకు దంత చికిత్స సమయంలో ఇంప్లాంట్లో రహస్యంగా చిప్పులు కూడా పెట్టి అమర్చేవారు. అలాగే పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తూ దంతాల్లో రంధ్రాలు, ఖాళీలు పూడ్చివేత పేరుతో ట్రాకింగ్ పరికరాలను అమర్చేవారు. అదేవిధంగా గ్యాస్ట్రో డాక్టర్ల ద్వారా అధికారులు, ముఖ్య నేతల ఆపరేషన్ల సమయంలో కడుపులో ఇలాంటి పరికరాలే అమర్చేవారు. దీని కారణంగా ఖమేనీ, అతని కుటుంబం ఆచూకీని వీరు ఖచ్చితంగా కనుగొన్నారు. అయితే ఈ వాదన ఎవరు అధికారికంగా నిర్ధారించలేదు. కానీ అలాగే 1 కోటి మందికి పైగా వినియోగించే ఇరాన్ ప్రార్థన సమయం ఒడేసా యాప్ ను కూడా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు హ్యాక్ చేశాయి. అలాగే పలు వెబ్సైట్లను, యాప్లను హ్యాక్ చేశాయి. ట్రాఫిక్ కెమెరాలు. ఇరాన్ లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎన్నో ఏండ్ల క్రితమే ట్రాఫిక్ కెమెరాలను అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హ్యాక్ చేశాయన్న ప్రచారం జరుగుతుంది. దాని ప్రకారం ముఖ్యంగా రాజధాని టెహరాన్ లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఈ నిఘా వ్యవస్థలో ఆధీనంలోకి వచ్చాయి. దీంతో ఖమేనీ ఏ క్షణంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఉంటారు అలాంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ముఖ్యంగా ఖమేనీ కదలికలు ఎక్కువగా ఉండే పాచర్ వీధిపై వీరు నిరంతరం నిఘా ఉంచేవారు. నిజకాల సమయంలో ట్రాఫిక్ డేటాను ట్రాకింగ్ చేయడం వల్ల శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయానికి ఏ సమయంలో వస్తారు, ఆయనతో పాటు ఎవరు ఉంటారు అన్న విషయాన్ని మొసాద్, CIA వర్గాలు ముందే పసిగట్టేశాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తున్నారు, వారు ఎక్కడ భోజనం చేస్తున్నారు అలాంటి విషయాలు కూడా నిఘా సిబ్బంది లైవ్ లో తెలుసుకునేవారని తెలిపింది. పాచర్ వీధి సమీపంలో దాదాపు డజన్ మొబైల్ ఫోన్ టవర్ లోని ఒకే ఒక టవర్ భాగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేయగలిగిందని, కాల్ చేసినప్పుడు ఫోన్లు బిజీగా అనిపించేలా చేసి ఖమేనీ రక్షణ విభాగాలు హెచ్చరికలు అందుకోకుండా చేసిందని ఒక నివేదిక వెల్లడించింది.